ఎవరు? ఎక్కడికి వెళ్తున్నారు? డిఎఫ్ఓ ఫోన్ చేశారా? ఓ మీరేనా? మీకు అడవంతా చుట్టూ చూపించమన్నారు. పోనేరా. ఈ రైట్కి తిప్పు. ఏంట్రా ఇంకా రాలేదు అనుకున్నాను. వచ్చేసాయి. చాకులా ఉన్నావు కాసి. ఆ లెఫ్ట్కి తిప్పవయ్యా. లారీకి 5 చెట్లు అనుకున్నా ఈ రోజు మంచి వేటే. నిన్ను మురిచిపోవులే. ఎందుకు మించి బండి వెళ్ళదు. ఏరుంది, ఏరు దాటి వెళ్ళాలి. దిగండి. అందరూ దిగండి అయ్యా. సామాన్లు తీసుకురండి. ఇదే నువ్వు అడిగిన చింతపల్లాడవే. ఎలా ఉందో చూసావా? ఎత్తు సుమారు 100 అడుగులు ఉంటుంది. అంతా ఫస్ట్ క్వాలిటీ టేకు. ఒక్కోటి 4 లక్షలు పలుకుతుంది. సరే కాసి, నీ పని అయిపోయింది. ఇదిగో నువ్వు బయలుదేరు. పో పో. మోటార్ స్టార్ట్ చేయరా. నువ్వు ఎక్కరా పైకి. త్వరగా పని కానివ్వడరా. గడ్డని స్టార్ట్ చేయరా. గాడి కింద పడే. టైట్ చేయరా. కట్ చేయరా. వచ్చేటప్పుడు ఇవన్నీ చూడరా. వాళ్ళు ఆ పెట్రోల్ క్యాన్ విసర్రా. జనరేటర్ బాగాలే చూడరా. నువ్వేం కంగారు పడకనా. పులులు నక్కలు పట్టుకోవడానికి ఉచ్చు పెట్టుంటా. ఏంట్రా పులి అనుకుంటావు? దించండ్రా. పులికి పెట్టిన బుచ్చు కాదురా, మీలాంటి పందుల కోసం పెట్టింది. అడవిలో ఉన్న చెట్లు నరికితే నీకేంట్రా? కొడతావంటే ఎవర్రా నువ్వు? చెప్పినంతసేపు గంగిరెద్దుల తలోపే నీ కొడుకుని రెచ్చగొడుతున్నావా? నీకెందుకయ్యా ఈ పనులన్నీ? అంతటి డిఎఫ్ఓ డబ్బు తీసుకుని నోరు మూసుకుని కూర్చున్నాడు. నువ్వేమన్నా పెద్ద తోపుగాడువా? ఒక్క ఫోన్ చేశాననుకో ఈ ఊరు వదిలి ఇంకో ఊరే సెటిల్ అయిపోవాల్సిందే. నీ కొడుకు నచ్చ చెప్పు, మర్యాదగా ఉండదు. అయ్యో ఎవరు చెప్పినా వింటలేదు సార్. ఎవరు చెట్లు నరికితే వీడికెందుకు? మనం ఏమైనా అంటే కోపడుతున్నాడు.
సార్ మీరు చూడడానికి చాలా మొరటుగా ఉన్నారు. ఆ, మీ భాషలో చెప్పి చూడండి. ఇదిగో బాబు, నిన్నే అడవిలో అందరినీ చెతకబోదొచ్చావు. నేనెవరో తెలుసు కదా. మేము చెట్లని నరుగుతాం, తేడా వస్తే మనుషుల్ని నరుగుతాం. మీ నాన్న మొహం చూసి వదిలేస్తున్నాను, లేదంటే నేను ఇక్కడే నరికేసేవాడిని. నీ కొడుకు చెప్పాల్సింది చెప్పాను, ఇక బుద్ధిగా ఉంటాడులే. చాలా సంతోషం సార్. రే గోవింద్ ఎక్కరా? అలాగేనా అన్నా? ఆ? చెవులోంచి రక్తం వస్తుందన్నా. ఆ? అయ్యయ్యో, ఒక్క దెబ్బగా కొట్టాడు. వాడికి భయం చెబుతాం అనుకుంటే నాకోపై వాయి కొట్టాడే. రేయ్, పోనీరా. ఫారెస్ట్ రేంజర్ అంటే వాడి ఇంట్లో అంట్లు తోమేవాడు అనుకున్నాడా? అడవిలో ఉన్న గంధపు చెట్లు నరికి అమ్మేసి గాలికి పడిపోయాని లెక్క రాసుకోమంటాడా? జింకల్ని వీళ్లే వేటాడి బండి కింద పడిపోయి చచ్చిపోయాయని అబద్ధం చెప్తారట. ఎవరైనా ఎదురు తిరిగి అడిగితే నరికి చంపేసి పులి చంపేసిందని చెప్తారట. చెత్తను శంకర్ 6 మిస్డ్ కాల్స్, 4 మెసేజెస్ రూప దగ్గర నుంచి. అయ్యో నీ అడవి బాగుందా? సారీ రూపా, ఈ ఒక్కసారికి నన్ను క్షమించు. స్టాప్ ఇట్! ఇంకా ఎన్నాళ్ళ నేను విదే చెప్తావు? నా బర్త్డే కూడా గుర్తులేదా నీకు? నిన్ను ప్రేమించానన్న ఒకే ఒక కారణానికి అన్నిటినీ సహించాలా? నా హిప్ సైజ్ ఏంటి శంకర్? తెలీదు. నా చెప్పుల సైజ్? నేను నీకు ప్రపోజ్ చేసినప్పుడు ఏం కలర్ డ్రెస్ వేసుకున్నాను? తెలీదు రూపా. ఒక్క నిమిషం కళ్ళు మూసుకో. ఇప్పుడు నేనేం కలర్ డ్రెస్ వేసుకున్నాను? లెట్స్ బ్రేకప్ శంకర్. ఎస్, మనం విడిపోదాం. నేనేమైనా తప్పుగా అడిగానా శంకర్? అందరి అమ్మాయిలాగే కదా నేను ఆశపడ్డాను. నాకు ఎన్నో ఆశలున్నాయి శంకర్. నువ్వు హైటా నేను హైటా అని నువ్వు నన్ను ముట్టుకోవాలి, నన్ను అడుగుగిల్లాలి. అప్పుడు నేను సిగ్గుపడాలి, అది చూసి నువ్వు ఆనందించాలి. ఎక్స్పెక్ట్ చేయనప్పుడు నా దగ్గరికి వచ్చి నన్ను కౌగిలించుకోవాలి, సర్ప్రైజ్ చేయాలి. ఇలా ఎన్నో. ఓకే రూపా, అందుకనే సారీ చెప్తున్నా కదా. మరి నో శంకర్, నో. నువ్వెప్పటికీ మారవు. నువ్వింతే. లేదు, ఐ మేడ్ అప్ మై మైండ్. లెట్స్ కాల్ ఇట్ ఆఫ్. ఇది ఈ రోజుతో తీరిపోయేది కాదు. జీవితాంతం ఈ సమస్య ఉంటూనే ఉంటుంది. విడిపోదాం, అదే మన ఇద్దరికి మంచిది. ఇంకో 1 వీక్లో బ్యాంకాక్ వెళ్తున్నాను. ఫ్యామిలీతో అక్కడే సెటిల్ అయిపోతాం. ఇకపై నో మోర్ మీటింగ్స్, నో రీకన్సిడరేషన్స్, నో ఫోన్ కాల్స్, నథింగ్. ఈ క్షణమే నీ నంబర్ని నా ఫోన్లోంచి డెలీట్ చేసేస్తున్నాను. నీ జ్ఞాపకాల్ని కూడా అంతే. గుడ్ బై శంకర్. రూపా, గుడ్ డెసిషన్ రూపా. నువ్వు చెప్పింది కరెక్టే. నాకు లవ్ చేయటం రాదు. ఈ నిమిషమే నేను మారిపోయానంటే నువ్వు నమ్ముతావు చెప్పు? అమ్మాయిలు అన్నీ గుర్తుపెట్టుకుంటారు, కానీ అబ్బాయిలు ఏది గుర్తుపెట్టుకోరు. అందుకని ప్రేమ లేదని కాదు, అబ్బాయిలు తమ లవర్ని కలుసుకునేటప్పుడు వాళ్ళని వాళ్ళే మర్చిపోతారు. నేను కూడా అంతే. నీ చెప్పుల సైజ్, డ్రెస్, నేను ప్రపోజ్ చేసిన డేట్ నాకు ఇప్పుడు ఏం గుర్తులేవు. కానీ వీటి కోసం నన్ను వదిలేసి వెళ్తానంటే పో. నీకు నాకు ఒకటే డిఫరెన్స్. నీకన్నిటికీ లెక్క ఉంది, నాకు లెక్కలేనంత ప్రేమ ఉంది. విడిపోవడమే నీకు ఇష్టమైతే కనీసం అందులోనైనా నీకు ఇష్టమైనట్టు నడుచుకుంటాను. పో రూపా.